అయితే తాడో పేడో తేల్చుకోండి, అవసరమైతే సభను స్తంభింపజేయండి, ఏదైనా చేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి న్యాయం చేయాలని మీరు కొట్లాడాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఒక్క నిమిషం అట్లే సూపర్ 6 చేయొచ్చు. కానీ ఆంధ్ర రాష్ట్రానికి చెందిన వాళ్లకు ప్రైమరీ బాధ్యత ఏమిటి అంటే ఆంధ్ర రాష్ట్ర ఎంపీలు ఇంకా ఆంధ్ర రాష్ట్రం గురించే కదా చేయాలి. ఇట్స్ ఈజియర్ ఫర్ ఆంధ్ర రాష్ట్ర ఏపీ ఎంపీస్ టు టాక్ అబౌట్ ఏపీ ఇష్యూస్ దెన్ ఫర్ అదర్ ఎంపీస్ టు టాక్ అబౌట్ ఏపీ ఇష్యూస్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి వేరే బలం ఉంది అంటున్నారు, అవును, కానీ ఆ బలం ఎక్కడి నుంచి ఉందండి? కర్ణాటక నుంచి ఉందో, లేకపోతే తమిళనాడు నుంచి ఉందో, లేకపోతే ఇంకో రాష్ట్రం నుంచి ఉందో, ఇంకో రాష్ట్రం నుంచో ఉందో. వాళ్ళు మాట్లాడాలి అని సమయం తీసుకున్నప్పుడు వాళ్ళ రాష్ట్ర ఇష్యూలు మాట్లాడతారా, లేకపోతే మన రాష్ట్ర ఇష్యూలు మాట్లాడతారా? మన రాష్ట్ర ఇష్యూలు మాట్లాడాల్సింది ఎవరండి? మన ఎంపీలు కాదా? మనకు లేరా 25 మంది ఎంపీలు లోక్సభలో? మనకు లేరా 11 మంది ఎంపీలు రాజ్యసభలో? మిగతా రాష్ట్ర ఎంపీలు కాంగ్రెస్ పార్టీకి ఉన్న వాళ్ళ రాష్ట్ర ఇష్యూలు మాట్లాడుకుంటారు, మన రాష్ట్ర ఇష్యూలు ఎందుకు మాట్లాడతారు? అందుకే చెప్తున్నాము, మన రాష్ట్ర ఇష్యూలు మాట్లాడడానికే కదా 20 మంది లోక్సభ 11 మంది రాజ్యసభకు ఏపీకి ఉన్నారు. మరి వీరేం గాడిదలు కాస్తున్నారు అక్కడ? ప్రత్యేక హోదా వస్తే నేనేం చేసుకుంటానమ్మా? దాంతో నా నెత్తిన పెట్టుకొని ఊరేగుతానా? నాకేమైనా చేస్తుందా ప్రత్యేక హోదా? ప్రత్యేక హోదా పట్ల చిత్తశుద్ధి ఉన్నది ఒక కాంగ్రెస్ పార్టీకి, అది వాస్తవం. అది చెప్పమనంటే నేను ఒప్పుకుంటా. కానీ ప్రత్యేక హోదా అన్నది అసలు ఊపిరే లేకుండా, దానికి ఊసే లేకుండా మీరు ఎందుకు చేస్తున్నారు? మరి మీరు రాజకీయ ఉనికి కోసము, మీరు సర్వైవ్ కావడం కోసము, మీరు బీజేపీ మెప్పు పొందడం కోసము మీరు ప్రత్యేక హోదాని గోయి తీసి పాతిపెట్టి మళ్ళీ మా మీద అంటారా? సిగ్గుండాలి కదా. అలాగే సూపర్ 6 కూడా కనీసం ఇంతమంది ఎంపీలు ఉన్నారే, కనీసం విశాఖపట్నం స్టీల్ అయినా కూడా ఒక్క అష్యూరెన్స్ తెచ్చుకోగలుగుతున్నారా? విశాఖపట్నం స్టీల్ ప్రైవేటైజ్ చేయబోము, విశాఖపట్నం స్టీలుని కాపాడుకోగలము అని ఒక్క అష్యూరెన్స్ అయినా ఈ ఎంపీలు తెచ్చుకోలేకపోతున్నారంటే విభజన హామీలు కొత్తవి తెచ్చుకోవడం కదా దేవుడెరుగు. కనీసం ఉన్న ఆస్తులైనా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ఇవైనా కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు లేదా? కనీసం విశాఖపట్నం అష్యూరెన్స్ అయినా వీళ్ళందరూ సాధించుకొస్తారేమో అని చూస్తే కనీసం ఒక్కడైనా మాట్లాడుతున్నాడా? ఇంతమంది పార్లమెంటేరియన్స్ ఉండి కూడా విశాఖపట్నం స్టీల్ కావాలి అని పట్టలేరా? ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ఎంపీలందరూ లేచి నిలబడి స్తంభించలేరా? విశాఖపట్నం స్టీల్ మీద మాకు అష్యూరెన్స్ కావాలి, పోలవరం 45 మీటర్స్లోనే జరగాలి. ఇవన్నీ ఇంత సింపుల్ అయినప్పుడు వీళ్ళు చేయటం లేదు అంటే వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసమే చేయటం లేదు కదా. కనీసం ఈరోజు మనకు యూరియా కావాలండి. యూరియాకి ఇప్పటికి కేంద్రం 50 టన్నులు ఇచ్చినట్టు 50,000 టన్నులు ఇచ్చిందేమో, ఇంకొక 80,000 టన్నులు ఇంకా షార్టేజ్ ఉంది. గత 15 రోజులుగా మన రైతులు అడుగుతూనే ఉన్నారు. కనీసం అదైనా సాధించుకోగలిగారా? కనీసం అదైనా తెచ్చుకోగలిగామా? యూరియా 80,000 టన్నులు కావాలి, అదైనా ఈ ఎంపీల వల్ల చేతనవుతుందా? మరి ఎందుకండి వీళ్ళకు పదవులు? నాలుకే గీసుకోవడానికా? దేనికి ఇచ్చినట్టు వీళ్ళకు పదవులు? బ్లాక్ మార్కెట్లోనేమో 260 రూపాయలకి బస్తా బదులు 400 రూపాయలు అమ్ముతున్నారట. మరి రైతులు ఎలా కొనుక్కోవాలి? పోనీ విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఏమైనా పనిచేస్తుందా, అరికడుతుందా అంటే వాళ్ళు చేయటం లేదు కదా. మరి ఎందుకండి వీళ్ళందరికీ పదవులు? బిఫోర్ ఐ ఫర్గెట్ అమ్మా, సూపర్ 6కు సంబంధించి చంద్రబాబు గారు మహిళలకు ఉచిత బస్సు అన్నారు. మహిళలకు ఉచిత బస్సు అన్నది పక్క రాష్ట్రం తెలంగాణలో అయితేనేమి, కర్ణాటకలో అయితేనేమి కాంగ్రెస్ పార్టీ అమలు చేసి చూపుతుంది. మరి అలాంటి పథకానికి కూడా చంద్రబాబు గారు ఎన్ని సాకులు వెతుక్కుంటున్నారో చూడండి. కనీసం సంవత్సరం అయిపోయింది, ఇప్పటికీ కూడా ఉచిత బస్సు మొదలు కాలేదు. అది ఆగస్టు 15కు చేస్తామంటున్నారు, ఎంత మటుకు అవుతుందో తెలియదు. ఒకవేళ చేసినా కూడా దాంట్లో కూడా మళ్ళీ మహిళలకు సంబంధించి ఇంటర్ డిస్ట్రిక్ట్ అయితే అది కవరేజ్ చేయము అంటున్నారు. మోస్ట్ ఆఫ్ ద విమెన్ 16 లక్షల మంది మహిళలేమో ప్రతిరోజు బస్సులలో ప్రయాణిస్తారు. వాళ్ళందరికీ
జీరో టికెట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆ జీరో టికెట్ మీద కూడా మళ్ళీ చంద్రబాబు గారు స్టాంప్ వేసుకుంటారట. కానీ మహిళలు ప్రయాణించేది ఒక జిల్లా నుంచి ఇంకో జిల్లాకు, అంటే విజయవాడ నుంచి గుంటూరుకి వెళ్తే మళ్ళీ డబ్బులు కట్టాలట. ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం. ఇంకా ఇచ్చేదేదో మొత్తము ఫ్రీగా ఇవ్వచ్చు కదా, ఇచ్చినట్టన్నా మంచి పేరైనా మీకు వస్తుంది కదా. ఇది చాలా అన్యాయం. సూపర్ 6లో ఇంకొకటి మహిళా శక్తి. ప్రతి మహిళకి 18 ఏళ్ళు నిండిన తర్వాత 1500 రూపాయలు నెలకిస్తామని చెప్పారు. సంవత్సరానికి 18,000 రూపాయలు ప్రతి మహిళకు ఇస్తామని చెప్తే అది చాలా పెద్ద బడ్జెట్టే. కానీ కనీసం ఆ మాత్రం క్యాలిక్యులేషన్ మీరు చేసుకోలేకపోయారా? ఎన్నికలప్పుడు మీరే కదా ఊదరగొట్టారు, ప్రతి మహిళను మేము శక్తివంతురాలని చేస్తామని. మరి అలాంటప్పుడు ఎంత ఖర్చు అవుతుందో మీకు తెలియదా? ఇప్పుడు రాష్ట్రాన్ని అమ్మేయాలి, ఆ పథకాన్ని అమలు చేయాలంటే అని మీ మంత్రులే మాట్లాడుతున్నారు అంటే, దానికి P4తో లింకు పెడుతున్నారు అంటే మీ అసమర్థతే కదా. P4తో లింకు పెడతాము అని మీరు ఆ రోజు చెప్పలేదు కదా. ఈ రోజేమో P4కేమో దాతలు ఉంటే డబ్బులు వస్తాయి, దాతలు లేకపోతే డబ్బులు రావు. అంటే ఆ పథకం అమలు కాదు. దాదాపు 2 కోట్ల మంది మహిళలకు అమలు కావాల్సిన పథకం కనీసం 1,80,000 మహిళలకైతే అమలు కావాలి కదా. మరి ఇప్పుడు మీరు అన్నిటికీ లింకు పెడుతున్నారు, P4కి లింకు పెడుతున్నారు, రాష్ట్రానికి అమ్ముకోవాలి అని మాట్లాడుతున్నారు అంటే మీకు ఎంత చిత్తశుద్ధి ఉన్నట్టు? మరి సూపర్ 6 సూపర్ ఫ్లాప్ అయిందనక ఏమనాలి? రైతుల విషయానికి అన్నదాత సుఖీభవ అన్నారు. 93 లక్షల మంది రైతులు ఉంటే మీరు ఇస్తున్నది ఎంతమందికి? 47 లక్షల మంది రైతులకి. మిగతా అందరికీ టోపీ పెట్టినట్టే కదా. తల్లికి దీవెన, తల్లికి వందనమా? తల్లికి వందనం పథకం ప్రకారం 87 లక్షల మంది విద్యార్థులు ఉంటే మీరు ఇస్తున్నది 67 లక్షల మందికి. అన్నిట్లో కోతలు పెట్టుకుంటూ పోతే మిమ్మల్ని ఏమనాలి? మీ చిత్తశుద్ధి కనిపించడం లేదు. మళ్ళీ చెప్తున్నాం, సూపర్ 6 యథావిధిగా మీరు ఎలా మాటిచ్చారో నిరుద్యోగ భృతి మీరు ఇంతకు ముందు కూడా మాటిచ్చారు. పోయిన ఎలక్షన్లలో 2014లో ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా చంద్రబాబు గారు ఇదే మాట ఇచ్చారు. నిరుద్యోగ భృతి ప్రతి నెల ఇస్తామని చెప్పారు. అప్పుడు ఇవ్వలేదు, ఇప్పుడు ఇచ్చేటట్టు కనిపించటం లేదు. మేము ఉద్యోగాలు ఇస్తాము అంటున్నారు. కనీసం 50 లక్షల మంది బిడ్డలు ఉన్నారు ఉద్యోగాలు లేక. కనీసం మీరు ఉద్యోగాలు ఇచ్చే వాళ్ళకి ఎప్పుడు ఇస్తారో తెలియదు. పోనీ 20 లక్షలు ఇస్తారా? ఎంతమందికి ఇస్తారు? ఇచ్చేవారు ఇంతవరకన్నా మీరు నిరుద్యోగ భృతి ఇవ్వాలి కదా. అటు ఉద్యోగము రాదు, నిరుద్యోగ భృతి రాదు. మరి మీరు ఇచ్చిన మాటేమో ఏరు దాటేంత వరకే ఓడమల్లన్న, ఏరు దాటిన తర్వాత ఓడమల్లన్న. అదే అంతవరకు బోడిగుండు. అదే మీరు ఎప్పుడెప్పుడు ఇస్తారని 4 ఏళ్ళు ఎదురు చూడాలి, అంతేనా? ఎవరైనా ఏమనుకుంటారండి? అధికారం లేకొచ్చిన వెంటనే అన్ని హామీలు నెరవేరుస్తారు అనే కదా రాజశేఖర రెడ్డి గారు ఎలా అమలుపరిచారు? మొదటి సంతకంలోనే అమలు పరిచారు కదా. మరి ఆ క్లాస్ ఎక్కడుంది? అవును, నాకు తెలియదంటనా? చంద్రబాబు గారికి ముందు తెలియదా? వచ్చాక డిస్కవరీ చేశారా? డిస్కవరీ ఛానల్ ఏమైనా పెట్టారా? కాదు కదా, ముందు నుంచి తెలుసు కదా ఎన్ని అప్పులు అయినాయని. 11 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని చంద్రబాబు గారికి తెలియకుండానే ముఖ్యమంత్రి అయ్యారండి. మరి అన్నీ తెలిసే కదా చెప్పారు చంద్రబాబు గారు. ప్రతి నెల మహిళలకి 1,500 రూపాయలు ఇస్తామని. చాలా అన్యాయం ఇది, వెరీ అన్ఫేర్. చేస్తారండి వీళ్ళందరూ చచ్చిపోయిన తర్వాత, లేకపోతే ఈ రాష్ట్రం అంతా పేదరికంలో కొట్టుకున్న తర్వాత చేస్తే ఏం లాభము? అధికారం లేకొచ్చిన వెంటనే చేస్తే కదా. కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షమే, ముమ్మాటికి కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షమే, దాంట్లో క్వశ్చనే లేదు. ఓకేమా, థ్యాంక్ యూ.